ఫోన్ ట్యాపింగ్ లేదు, లొట్టపీసు లేదని కేసీఆర్ అన్నట్టు పర్యాటకం ఆటల పాటల మంత్రి జూపాలి కృష్ణారావు సార్ కూడా అదే మాట చెప్పినట్టు కొడుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది, వీళ్ళు జైలుకు పోతారు, కథం అయిపోయింది. దీపావళికి పెద్ద బాంబు పేలబోతున్నది, సంక్రాంతికి సగం బాంబు పేలుతుందని ఫోన్ ట్యాపింగ్ కేసు మీద లీడరు చెప్పిన ముచ్చట్లని ఉద్దర మాటలు అన్నట్టు చెప్పిండు. అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 సిఆర్పిసి. మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా. ఇది వాస్తవమేనా, మీరు అంటే ఎందుకు జరిగింది, ఎవరిలా జరిగింది, దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచిండ్రు. విన్నారా? కొండెత్తు రాగం తీసి కోతి పాటలు పాడినట్టు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను పిలిచింది జైల్లో పెట్టడానికో ఇంకా దేనికో కాదు, వాళ్లను సాక్షుల కింద విచారిస్తున్నాం తప్ప ఇంకోటి కాదన్నట్టు చెప్పిండు. అంటే ఇన్ని రోజులు సర్కారులో ఉన్నోళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు జైలుకు పంపుతాం, చిప్పకూడు తినిపిస్తాం, ఊసలు లెక్క పెట్టి ఇస్తాం అన్న మాటలు ఉద్దర పంచాదులు అన్నట్టే కదా. కేసీఆర్ను విచారణకు పిలిస్తే తెలంగాణ జనం కాంగ్రెస్ సర్కార్ గిట్ల చేస్తున్నది ఏంది అని అనుకోకుండా గిట్ల కవర్ చేస్తున్నారా, లేకుంటే సాక్షులుగా పిలిచి ఏం జరిగిందో అడిగటానికే నోటీసులు ఇస్తున్నారా అనేది తెలియదు. కానీ ఫోన్ ట్యాపింగ్ మీద ఇన్ని రోజులు లీడర్లు చెప్పినాయి, మీడియాలో వచ్చినాయి, తపాషి ముచ్చట్లే అన్నట్టు చెప్పిండు మంత్రి సారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్లు ఇంకెన్నేళ్ళు మురుగబెట్టి గబ్బు లేపుతారో, ఆఖరికి ఏమి తేలుస్తారో ఆఫీసర్లకైనా తెలుసో తెలియదో అనే డౌట్ అనుమానాలు పడుతున్నారు ఈ ముచ్చట్లు తెలిసిన జనాలు. తప్పు చేసినమ్మ తప్పించుకునే బాటలు ఎంచుకుంటుందట, అగో అట్లనే ఉన్నాయి అంటున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్ ముచ్చట తెలిసిన వాళ్ళు. పార్టీ మారిన ముచ్చట మీద సమాధానం చెప్పమని స్పీకర్ సారు నోటీసులు ఇచ్చిండు దానం నాగేందర్ సార్కు. అగో దాని మీద సమాధానం చెప్పుకుంటా తాను అసలు పార్టీ మారలేదట, కారు గుర్తు కండువా తీసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనే లేదట, మస్తు మంచోడట, నీతివంతుడట, నియతి గల్లోడట, పాపం అన్యం పుణ్యం ఎరుగని అమాయకుడట. కానీ కొంతమంది బురద చల్లి తనను బదనం చేయాలని చూస్తున్నారట, గంతే. అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అన్నట్టు స్పీకర్ సార్కు కాగితం రాసి ఇచ్చిండట. నేను పార్టీకి రాజీనామా చేయలేదు, కారు గుర్తు పార్టీ కాదని నన్ను బయటికి పంపలేదు, అసొంటప్పుడు పార్టీ ఫిరాయించినట్టు ఎట్లా అవుతుంది అని అంటున్నాడట. కాకపోతే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు పోయినా, అది కూడా ఎమ్మెల్యేగా కాకుండా వ్యక్తిగతంగా పోయినా, గంతే. దానికే పార్టీ మారిండు అని అంటారా? గింత అన్యాయం ఉంటుందా ఎక్కడైనా? మీడియా వాళ్ళు రాసినట్టు ఎవరెవరో ఊహించుకున్నట్టు పార్టీ మారినా అంటే ఎట్లా చెల్తుంది? కాబట్టి నా మీద వచ్చిన అనర్హత పిటిషన్ కొట్టేయాలా అన్నట్టు కోరిండట. అవును, దానం సారు చెప్తున్నది నిజమే అనిపిస్తున్నది 100కు 100%. సారేమన్నా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చేతిలో చెయ్యేసుకొని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకున్నాడా? లే, అస్సలే కప్పించుకోలేదు. దానం నాగేందర్ సారేమన్నా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిండా? లే, అస్సలే చేయలేదు. నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీలను నీ అమ్మ తోలు తీస్తా అని తిట్టిండా? సీఎం రేవంత్ రెడ్డి సార్ చేస్తున్న పనులు గొప్పగా ఉన్నాయని పొగిడిండా? అస్సలంటే అస్సలే పొగడలేదు. కాబట్టి దానం నాగేందర్ సారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాడని అందరూ నమ్మాలే, కారు గుర్తు పార్టీ కోసమే పని చేస్తున్నాడు అని అనుకోవాలి. అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారు మీద ప్రశ్నలు వేసి సతమతం అయ్యేటట్టు చేస్తున్నాడు అనుకోవాలి. కాబట్టి దానం నాగేందర్ సార్ అంత సత్య హరిచంద్రుడు ఇంకొకరు లేరు. కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ సార్కు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి రేపు స్పీకర్ సార్ కూడా దానం సార్ పార్టీ మారలేదనే నిర్ణయం తీసుకుంటాడు కావచ్చు. ఇగో గిట్లు ఉండాలి లీడర్ అంటే, ఇగో గిది ఆదర్శవంతమైన రాజకీయం. గుడ్డు దానం నాగేందర్ సారు వెరీ గుడ్డు అన్నట్టు మస్తు పొగుడుతున్నారట. దానం నాగేందర్ సార్కున్న ఇంతటి గొప్పతనం తెలిసిన తెలంగాణ పబ్లిక్.